శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అందరికీ 3/10/2025 శుక్రవారం పాశాంకుశ ఏకాదశి శుభాకాంక్షలు. 4/10 శనివారం ద్వాదశి 1:58 వరకు ఉదయకాల పూజ అయిన తరువాత 8 దాటిన తరువాత స్వయం పాకం ఇచ్చుకొని పారణ చేయవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నన్ను సేవించుకోవటం మానవులకు కష్టం ఏమీ కాదు. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొద్దిగా నీరు కానీ భక్తిగా ఎవరైనా నాకు సమర్పించవచ్చు. భక్తితో నా మీద ప్రీతితో ఇచ్చే దానిని నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను. ఈ ఏకాదశి రోజున భక్తునితో భగవంతుడు అనే కథ తెలుసుకుందాం. భగవానుడు మహావిష్ణువు కపిల మహర్షి అవతారంలో ఉండగా అశ్వశిరుడు అనే ఒక మహారాజు అనేక యాగములు చేసి అనేక మంది బ్రాహ్మణులకు భూరిగా సంభావనలు ఇచ్చి విశేషంగా దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన కీర్తి విని ఆయన యందు కపిల మహర్షికి అనుగ్రహం కలిగింది. జైగీషవ్యుడు అనే ఒక ఋషిపుంగవుణ్ణి తన శిష్యులతో వెంటబెట్టుకుని ఆ రాజు ఇంటికి వెళ్ళాడు కపిల మహర్షి. అశ్వశరుడు ఆ జైగీషవ్యునికి కపిల మహర్షికి పాదపూజ చేసి, మహాత్మా, మీ రాకతో ధన్యుణ్ణైనాను. నేను విష్ణువు కటాక్షాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చెయ్యాలో తెలుపుమని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. ఆయన యందు కపిలుడికి ఎంత అనుగ్రహమో, నేనేనయ్యా విష్ణువును, నన్ను ఆరాధించి నీవు కృతార్థుడివై అన్ని కోరికలు తీర్చుకో. నేను కాక వేరొక విష్ణుమూర్తి లేడు, నేనే విష్ణువును అన్నాడు ఆయన. అయితే ఆ రాజుకు అది కూడా ఒక పరీక్ష అయ్యింది. మహాత్ముడు కదా అని పాదపూజ చేస్తే వేరే విష్ణువే లేడు, నేనే విష్ణువుని అంటున్నారేమిటి ఈ కపిల మహర్షి గారు అని ఆ మాటలు రాజుకు అంతగా సహించలేదు. మనిషితో ఏం చేసినా తప్పే, సాక్షాత్తు భగవంతుడే వరమిచ్చినా సందేహిస్తాడు. ఈయన వరమిచ్చాడు, నిజంగా అవుతుందా అనుకుంటాడు మనిషి. ఇవ్వకపోతే స్వార్థపరుడు, డబ్బిస్తే ఇస్తాడేమో, ఈ పనులన్నీ చేస్తాడేమో అని అనుకుంటాడు. ఏం చేసినా మనుష్యుణ్ణి రంజింప చెయ్యలేరు. నరం నరంజయతి బ్రహ్మాపి, బ్రహ్మ కూడా నరుడిని రంజింప చెయ్యలేడు అని ఒక వాక్యం కూడా ఉన్నది. ఆ రాజుతో కపిలుడు నేనే విష్ణువును అంటే నువ్వు నమ్మినట్లుగా లేవు, నీకు భక్తిభావం కలగటం లేదా అని అడిగాడు. ఆ రాజు, స్వామి, విష్ణుమూర్తి రూపం నాకు బాగా తెలుసు. ఆయనకు 4 భుజాలు ఉంటాయి, శంఖము, చక్రము, గద, పద్మము ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన ఖడ్గమాలాధరుడు కూడా, దివ్యమంగళమూర్తి. మీరు చూస్తే మహర్షులు ఇలా ఉన్నారు అన్నాడు. అయినా కపిలుడికి ఆ రాజు మీద దయ అపారంగా ఉంది. అతడి పూర్వపుణ్యం ఏమిటో మరి. అప్పుడు కపిలుడు సాక్షాత్తు విష్ణు రూపంలో సాక్షాత్కరించాడట. నేనే విష్ణువుని అని చెప్పాను, ఇప్పుడు చూడు అని అన్నాడు. ఎంత దయ ఆయనకు. అక్కడే కపిలుడితో ఉన్న జైగీషయుడు అనే ముని విష్ణు సన్నిధిలో గరుత్మంతుడిగా మారాడు. రాజు ఇంకా నమ్మలేకపోయాడు. నిద్రో కలో మోసమో అనుకుని రాజు ఇంకా సందేహంలో అలాగే ఉన్నాడట. ఆయనకు నమస్కరించలేదట కూడా. పైగా ఇంకా ఏమిటి నీ సందేహం అని అడిగితే, విష్ణుమూర్తి కమలనాభుడని అంటారు కదా మహర్షి,
ఆయన శేషసాయి అని కూడా అంటారు కదా. మరి మీరు ఇక్కడ నుంచున్నారు కదా, మా ఇంట్లో ఉంటే విష్ణుమూర్తి ఎలా అవుతారు మీరు అన్నాడు. అప్పుడు కపిలుడు నిజంగా విష్ణుమూర్తే కాబట్టి ఆ వైకుంఠాన్ని కూడా అక్కడ కల్పించి తనను శేషసాయిగా బ్రహ్మను కమలనాభుడిగాను చూపిస్తూ తన నాభిలోంచి పుట్టిన కమలం పైన బ్రహ్మ ఉండేటట్లుగా ఆయనకు దర్శనమిచ్చాడు. అప్పుడు జైగీషవ్యుడు బ్రహ్మదేవుడిగా మారిపోయాడు. అయినప్పటికీ ఆ అశ్వశిరుడికి సందేహం తీరలేదు. మూర్ఖత్వానికి ఎంత పరాకాష్టో, అయినా మోసమే అనుకున్నాడు. ఆయన ఇంద్రజాలం చేస్తున్నాడేమోనని అనుమానం. ఇంకా ఆ రాజు సందేహం అలాగే ఉంది. చూస్తుండగానే అశ్వశిరుడి రాజ్యసభ, సభామండపము, రాజ్యసభలో ఉండే పరివారము అంతా మాయమైపోయారు. ఎవరూ లేరు. అంతా అంతర్ధానమైపోయింది. యజ్ఞం చేసిన యజ్ఞశాలలో కదా ఆయన దర్శనమిస్తే రాజు తిరస్కరించాడు. అందుకు ప్రతిఫలంగా ఆ యాగశాలలోకి పులులు, సింహాలు, పాములు మొదలైన దుష్టమృగాలన్నీ వచ్చేశాయి. యజ్ఞశాల అంతా ఆ దుష్టజంతు సమూహంతో నిండిపోయింది. కపిల మహర్షే శ్రీ మహావిష్ణువు అని అప్పటికి అర్థమైంది రాజుగారికి. భయం కూడా వేసింది. ఆ గాథ యొక్క సారాంశం ఏమిటంటే, రాజులో సత్వగుణం లేదు. సత్వగుణం అతడిలో ఉండి ఉంటే ఆయనే విష్ణుమూర్తి అని నమ్మేవాడు. అతడిలో రజోగుణం, తమోగుణం అధికంగా ఉండడం చేత భయభ్రాంతుడైనప్పుడే విష్ణువుని గుర్తించగలిగాడు, కానీ మామూలుగా తెలుసుకోలేకపోయాడు. కానీ సత్వగుణమందు కోరిక ఉంది. విష్ణువు ప్రత్యక్షం కావాలనే కోరిక ఉంది. అంతేగాని అందుకు కావలసిన అర్హత లేదు. తీవ్రమైన కోరిక మాత్రం ఉంది. ఆ గుణాలన్నీ ఉన్నవాడికి అనుగ్రహం ఎలా కలిగింది అని ప్రశ్న. అతడిని అంత కష్టపడి బాగు చేయాల్సిన అవసరం విష్ణువుకి ఏమిటి? నమ్మకపోతే మంచిది, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోవాలి కదా. విష్ణువుకు వచ్చిన నష్టం లేదు. అతడు ఏ రూపంలోనైనా నువ్వు రుజువు చేసుకోమంటే ఆ రూపంలోనే తను కనబడి తనను తాను రుజువు చేసుకోవాల్సిన ఆవశ్యకత విష్ణువుకి ఏమిటి అంటే, అతడిలో తీక్షణమైన కోరిక ఉంది. అతడి గుణంలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా విష్ణు ధ్యానం కంటే విష్ణువుని దర్శిద్దాము, చూద్దాము అనే కోరిక చాలా తీక్షణంగా ఉందన్నమాట. ఆ కోరిక యొక్క బలం చేతనే ఈయన స్వయంగా నడిచి వచ్చాడు. అప్పుడు ఆ రాజు మళ్ళీ ప్రార్థించి పొరపాటును మన్నించమని వేడుకున్నాడు. అయితే దర్శనం అయింది. దర్శన మాత్రం చేత జ్ఞానం కలుగుతుందనే నియమం ఏమీ లేదు. కోరికలతో దర్శనం చేస్తారు సాధారణంగా. తపస్సు చేస్తే దర్శనం అవుతుంది. ఆయన కోరిక తీర్చి వెళ్ళిపోతాడు. కానీ జ్ఞానము, మోక్షము ఇస్తాడా? అప్పుడు రాజు కపిలుడిని, మహాత్మా, అజ్ఞానంలో ఉన్న నాలాంటి వాడికి విష్ణు పదం ఎలా లభిస్తుంది అని అడిగాడు. ఆయనను నేను సర్వాంతర్యామిగా నిజతత్వములో ఎలా దర్శించగలుగుతానో అని అడిగాడు. అందుకు కపిలుడు, నువ్వు విష్ణు భక్తుడువు, అయినా నువ్వు విష్ణువుని ఎట్లా వశపరుచుకోవాలని అడుగుతున్నావు. బ్రహ్మ, స్తంభము, పర్వతము కూడా విష్ణు రూపమే అని నువ్వు గ్రహించిన నాడు అతడు నీకు వశమవుతాడు. విష్ణువు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని నీకు నిరూపించటానికే ఇది చెప్పాను. నీకు ఏ జ్ఞానం కలిగితే ముక్తి కలుగుతుందో ఆ జ్ఞానానికి హేతువైన దర్శనం నీకు ఎలాగ ఉండాలని అనిపించిందో అలాగా నీకు నేను కల్పించాను. నువ్వు ఈ మహాసత్యాన్ని గ్రహించి కులధర్మాన్ని జాగ్రత్తగా నెరవేర్చుకుని వేదవిహితమైన ఆచారాలన్నింటినీ పాటిస్తూ సుజ్ఞానం పొంది భవిష్యత్తులో మోక్షం పొందగలవు అని అన్నాడు కపిల మహర్షి వారు. అలా ఆ అశ్వశిరుడికి చెప్పి కపిలుడు జైగీషవ్యుడితో కలిసి వెళ్ళిపోయాడు. ఇది వరాహ పురాణంలోని కథ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ.